వర్షం పడుతుంది. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే ఇప్పుడే భారతీయుడు సినిమా చూసి వచ్చాం. మాకు నైట్ 3కి ట్రైన్ ఇక్కడ నుంచి మార్కాపురం జంక్షన్. రేపు 12:30కి వెళ్తాము. 12:30 నుంచి అక్కడ నుంచి శ్రీశైలంకి బస్సులో వెళ్ళాలి. రావడం పెద్ద బొక్క గైస్. లిఫ్ట్ ఉంటుంది, నడిపించుకొని తీసుకొస్తున్నాడు. చెప్పు మామ, హాయ్ చెప్పు. హాయ్. మా పూర్తి 3 కాబట్టి మేమేమో భారతీయుడు సినిమాకి వెళ్ళాం గైస్. ఇదిగోండి అరౌండ్ 1:30 అవుతుంది. సినిమా నుంచి వచ్చాం. ఇప్పుడు రివ్యూ మామని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో. చెప్పు మామ. మీకు మర్మకథ రావాలంటే డైరెక్ట్గా చిన్నపదం వచ్చి బాదం చెట్టు దగ్గర అక్కడ అడ్రస్ అడిగితే ఎవరైనా చెప్తారండి. అక్కడికి వచ్చి స్ట్రైట్గా తీసుకొని చెప్పు చిన్నపదం కోవిల్ దగ్గరికి వచ్చాక రెడ్డి నేమేనంటే చెప్తారు. ఇంకా మర్మకథ పర్సెషన్ అంతా ఉన్నారు. చెప్పు మామ. మర్మకథ అనేది ఆర్ట్, ఒక ఆర్ట్ ఫామ్. అందుకే సినిమాలు పడుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అది మర్మకథలో ఒక పార్ట్. అది మర్మకథను అర్థం చేసుకోవాలంటే లేడీస్ని అర్థం చేసుకోలేదు. అయితే మన ప్లాన్ ఏంటి చెప్పు మరి. అయితే మర్మకథ లేడీస్ని కంట్రోల్ చేయడానికి కూడా వాడతారు. అలాంటివన్నీ బాగా తెలుసు. అది అలాంటివి పృథ్వీ మామని తెలుసు. మామ అలాంటి విద్యలు ఏమైనా నేర్పచ్చు, వశీకరణ అలాంటివి. చెప్పు మా. రేపు ప్లాన్స్ ఏంటి మా? గుడికి వెళ్ళాక ప్లాన్స్ వచ్చేసి రేపు సాయంత్రం కల్లా గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి వచ్చి రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకొని నెక్స్ట్ రోజు అరౌండ్ శ్రీశైలం తిరిగి ఏమేమి ఉంటాయో ఆ ప్లేసెస్లో చూసి ఓకే రిటర్న్ అయిపోవడం. విజయవాడ వచ్చేసి విజయవాడ వెళ్దాం అంటే ఒకసారి అనౌన్స్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాడు. అది తెలుసుకొని చెప్పమా. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు జనరల్గా కొద్దిగా మైక్ ఎక్కడ పెట్టుకో. ఇది మైక్ పెట్టుకొని మాట్లాడు. సరిగ్గా ఏంటి ఉండట్లేదు. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు జనరల్గా ఎక్కేటప్పుడు అబ్జర్వ్ చేయాలి ట్రైన్ నెంబర్ని. ఎందుకంటే అట్ ఏ టైం ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో సీన్ ఒకసారి రిపీట్ అయింది. నేను చెన్నై వెళ్ళేటప్పుడు మెయిల్ ఎక్స్ప్రెస్ అని, చెన్నై మెయిల్ అని రెండు ఒకే టైంకి, అంటే జస్ట్ 5 minutes గ్యాప్లో అటు నుంచి వచ్చే మెయిల్ ఎక్స్ప్రెస్ ఒకటి, ఇటు నుంచి చెన్నై వెళ్ళే మెయిల్ ఎక్స్ప్రెస్ ఒకటి, రెండు ఒకే టైం 5 minutes డిఫరెన్స్లో ఉంది. నేను చెన్నై వెళ్ళకుండా ఇటువైపు వెళ్ళే హౌరా వెళ్ళే ట్రైన్ ఎక్కేసాను. జస్ట్ అప్పుడు టీటీని కలిసి జస్ట్ అడిగే టైం, టీటీని కలిసి తెలుసుకునేసరికి ట్రైన్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. రన్నింగ్లో దిగిపోవాల్సి వచ్చింది. అప్పుడు అలా కొద్దిగా కొన్ని టైమ్స్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకే ట్రైన్ అటు నుంచి ఇటు నుంచి అదే స్టేషన్లో 5 minutes డిఫరెన్స్లో ఉండొచ్చు. అందుకే కొద్దిగా ట్రైన్ నెంబర్ గట్రా చూసి ఎక్కాలి. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు ఏమైందంటే గుడ్ మార్నింగ్ చెప్తాను. ఇప్పుడు వస్తా గాయ్స్. ఈరోజు ఏమైందంటే మా వాడు ఈ మధ్య 24 గంటల డేల్ చుట్టూ తిరగడమే సరిపోతుంది. చాలా చల్లగా గాలి, చెట్లు ఆకులు దూరంగా, కప్పు బెగబెగలు తేలి, జ్వరలో నిద్ర తూలి, గుండె కొసలుగా మెల్లగా జారినట్టు, కప్పుకొని దళసరి దుప్పట్లో వెచ్చని మనసులో పొరల వచ్చి నిద్రలో చినుకు రాలినట్టు జారి కళ్ళలో జారి సవరి ఆ రోజు సాయంత్రం మమ్మల్ని మల్లెపూల ఆమె సిగ్గిదాల్చి నవ్వినట్టు, నా ఎడలు తగిలినట, కాలమే కరిగినట, ఆకాశము ఒలిగినట, ఏదో అనిపించి సగం తెరిచిన కళ్ళు ఎదురుగా గదిలో దీపాలి కదిలే నీడలే. ఎవరెస్ట్ కన్నా ఎత్తైన నా ఊహా శిఖరాన్ని వీళ్ళు ఎక్కలేరు. సింధూరం కన్నా ఎరుపైన నా హృదయాన్ని వీళ్ళు చదవలేరు. ఇల్లు విడిచి ఒళ్ళు మలిచి ఒకసారి రాచడి, ఒకరి నడుము ఒకరి చుట్టి ఉల్లాసంగా తిరుగుదాం. సరుగుడు చెట్ల నీడల్లో విరుగుడు చేవ తోటలలో మునిమాపు మీద 2 నక్షత్రాలు దద్దు పెట్టుకున్నప్పుడు మునికాల మీద నిలిచి దేవతలు మన అసూయగా. మార్కాపురం రీచ్ అయిపోయింది. ట్రైన్ 2 hours డిలే. ఇక్కడ నుంచి మేము శ్రీశైలం వెళ్ళాలి. ఇక్కడ నుంచి బస్సు మేబీ 81 kilometers అంటే 2.5 hours or 3 hours పడుతుంది. ఆకలి ఏం చేస్తుంది. వెళ్ళి ఎక్కడొక్కడ తినాలి. తినేసి బయలుదేరుతాం ఇక్కడ నుంచి. ఇప్పుడే ఇంకో 2.5 hours శ్రీశైలం వెళ్ళిపోతాం.
చెప్పరా దేనికి రేట్ టికెట్ రేట్లు చెప్పు చెప్పరా పర్లేదు ఇక్కడ శ్రీకాళహస్తి వచ్చాం. ఇక్కడ నుంచి పాతాళగంగకి ఇప్పటికే మెట్లు దిక్కొని వచ్చాం. ప్రసన్న వాళ్ళు స్నానం చేస్తున్నారు. ప్రసన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్లోనే స్టే ఉన్నాం. ఇప్పుడు స్నానం చేసి ఇక్కడ బోట్ రైడ్ అయిపోయాక మధ్యాహ్నం 1కి స్పర్శ దర్శనం ఉందంట. స్పర్శ దర్శనంకి వెళ్తున్నాం. స్పర్శ దర్శనం. సో ఇక్కడ వ్యూ చూడొచ్చు. యాక్చువల్గా నేను వచ్చాక నైట్ వెళ్దామని ట్రై చేసాం స్పర్శ దర్శనం నార్మల్ దర్శనానికి, బట్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఓన్లీ నైట్ 8:30 వరకు అయినా మేము వెళ్ళేసరికి 9 అయిపోయింది. సో నైట్ దర్శనం అవ్వలేదు. మార్నింగ్ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం కానీ లెగేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా 1కి స్పర్శ దర్శనం అంట. దానికి పంచి ఇంచి అన్నీ ఉండాలి. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కొనుక్కొని స్పర్శ దర్శనంకి 1కి వెళ్తాం. మిగతావి బ్లాగ్ చూడండి. వర్షం పడుతుంది. ఇప్పుడు బోట్ బయటికి వెళ్ళొచ్చాం. వెదర్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. తిరిగిపోతుంది గైస్. వర్షం పడుతుంది కదా, రోపే పెట్టాడు. పెట్టడా బ్రో? తీసుకుందని చెప్పురా. వెళ్ళిపోయింటాడు కదా మన అయిపోయింది. హాయ్ చెప్పురా ప్రసన్న. నువ్వే తీసుకున్నావు అక్కడ ఇచ్చారు. అది బ్రో ఆల్రెడీ ఇచ్చేసారండి. బ్రో ఇక్కడికి వచ్చాయి. ఇంకోటి వచ్చింది. ముగ్గురేనా? వచ్చిన ఆటలు
దర్శనంకి వెళ్తున్నాం. స్పర్శ దర్శనం ఖచ్చితంగా పంచి అండ్ ఇది ఖచ్చితంగా కంపల్సరీ అంట. స్పర్శ దర్శనంకి వెళ్ళే ముందు ఇక్కడ వినాయకుడికి ఖచ్చితంగా రావాలంట. సో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తాం ఆటో మీద. అక్కడికి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకుంటాం. దర్శనం అయిపోయింది గైస్, బయటకు వచ్చాం. చూపి మొత్తం పుట్టిన ఓం నమః శివాయ. శంభో. ఏంట్రా అదంతా సినిమాటిక్ దర్శనం అయిపోయింది. టైం ఫర్ లంచ్. ఎందుకు ఆట పట్టదు? గొప్పది ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం, ఏ కాలంలో ఉన్నావు ఎప్పుడు ఉన్నావు కదా, ఆర్ట్ నిన్ను ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అంటే చూద్దాం. ఏముంది, ఆర్ట్ అనేది, ఆర్ట్ ఫామ్ అనేది టైం సంబంధించింది కదా, అది త్రూ అవుట్ టైం ఇంకా వెళ్తూనే ఉంటుంది. ఏమైనా నిజం ఉంది అని అంటే ఆర్టే నిజం. హిస్టరీ ఇవన్నీ ఒకటి రాసుకుంటే అయిపోయింది. నిజంగా మనం ఇదంతా మళ్ళీ చూస్తున్నట్టు ఉంది. అంటే మనం ఆ టైం పీరియడ్లో ఉన్నట్టుంది. ఆర్ట్ ఫామ్ మాత్రం